ఈ కోట్లాది హిందువుల యొక్క ఆవేదన. అతను పుండు చేయటం, ఆ పుండు మీద కారం అంటే చల్లటం. నేడు జాషువా జయంతి, అందుకే నేను వాడాను ఇది. అవునా? ఏది ఇప్పుడు అతను గుణం లేదని, అతను ఈ విధమైనటువంటి వ్యక్తి అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు అతను తిరుమల పర్యటన పెట్టుకున్నాడు? తిరుమల పర్యటన ఒకవైపు దేశమంతా భగ్గుమంటోంది. నువ్వు చేసినటువంటి మహాపచారం, మహాప్రసాదం, లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూలో నీ దిష్టిబొమ్మలు దేశమంతా తగలబెడుతుంటే ఈ సమయంలో నువ్వు నీ పర్యటన పెట్టుకోవటం రెచ్చగొట్టడం కాదా? అంటే పుండు మీద కారం చల్లటం కాదా? ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ నువ్వు ఆడావు. తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఆడింది. లడ్డూ ప్రసాదం నుంచి నువ్వే తెచ్చుకున్నావు. దేనిపైకి? డిక్లరేషన్ మీదకి. లడ్డూ ప్రసాదం మీద చర్చ జరుగుతుంటే కనీసం నేను వెళ్తే డైవర్షను డిక్లరేషన్ మీదకి వచ్చుద్దనే ఎత్తుగడ వేసావు. అది కాస్త బెడిసి కొట్టింది. ఇవాళ డిక్లరేషన్ ఇస్తేనే లోపలికి రావాలని హిందూ సంఘాలని బొగ్గుమంటే హైందవంపై దాడి చేస్తావా? హిందుత్వంపై దాడి చేస్తావా? అదే హిందుత్వం యొక్క గొప్పదనం. ఏది ఇంత దాడి చేసినా వాళ్ళు ఇప్పటికీ నీ మీద కన్నెర్ర చేయలేదంటే అది వాళ్ళ యొక్క పరమత సహనం అన్నమాట. ఇదేం దేశం అంటాడు, ఇదేం సెక్యులరిజం అంటాడు. అసలు ఇలా దేశం పైన, సెక్యులరిజం పైన, ఒక మతం పైన దాడి చేసినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడిని మొదటిసారి చూస్తున్నాం. ఆయన వ్యక్తిగతం కదండి డిక్లరేషను. దళితులను ఎవరన్నారు ఇందులో? దళితులను ఎందుకు లాక్కొచ్చారు? నన్ను వెళ్ళనివ్వకపోతే దళితులను కూడా ప్రవేశం లేదా అంటే తనకెప్పుడు ఇది వచ్చినా కూడా వెంటనే దళితులను తీసుకురావడం ఆయనకు ఆనవాయితీ అనమాట. మొదటి నుంచి కూడా అదే కదా. ఇప్పుడు 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అన్నారు. 4 గోడల మీద బైబిల్ చదవమని బైబిల్ చెప్పిందా? 4 గోడల మధ్య బైబిల్ చదవటం అంటే నామోషీనా? ఇప్పుడు మనం చూసాం, ఏది కూటములు జరుగుతాయి, స్వస్థత మహాసభలు జరుగుతాయి, 4 గోడల మధ్య జరిగేది బైబిల్. అంటే నువ్వేంటి బైబిల్ చదవటం కూడా నామోషిగా భావించి 4 గోడల మధ్య చదువుతున్నావా? తనేంటి వాళ్ళ రెంటికి చెడ్డ రేవడవుతున్నాడు. అటు క్రిస్టియానిటీకి దూరం అవుతున్నాడు, ఇటు హిందూకి దూరం అవుతున్నాడు. ఎంతమంది క్రిస్టియన్ల మనోభావాలు గాయపరుస్తున్నాడు ఈ విధమైనటువంటి చర్యల వల్ల? ఏ క్రిస్టియానిటీ చెప్పింది తనకి హిందుత్వంపై దాడి చేయమని? మనం చూసాం మొదటి 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 190 ఆలయాలపై దాడులు, అకృత్యాలంట. అసలు మామూలుగా ఇప్పుడు ఇవాళ నువ్వు తిరుమల వెళ్ళాలనుకున్నావు, వెళ్తున్నావు. ఆ రోజు రామతీర్థం ఎందుకు వెళ్ళలేదు? తల నరికినప్పుడు, రాముడి విగ్రహం నరికినప్పుడు నువ్వు రామతీర్థం ఎందుకని వెళ్ళలేదు? లేదు అంతర్వేది ఎందుకు వెళ్ళలేదు? ఆ రథం తగలబెట్టినప్పుడు బిట్రకుంట ఎందుకు వెళ్ళలేదు? ఎక్కడ సందర్శించావు? నువ్వు వెళ్ళున్నట్లయితే ఈ అరాచకాలు ఇన్ని జరిగాయా? అర్చకులపై దాడులు ఎప్పుడన్నా చూసామా? అర్చకులపై ఓంకార క్షేత్రంలో అతను అంత విధంగా